మాజీ మంత్రి కొడాలి నానిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు. పవన్ కళ్యాణ్పై విమర్శలు చేశారని టీడీపీ నేతల ఫిర్యాదు. ప్రశ్న రావణ్ కస్టడీ పిటిషన్ వాయిదా. 10 రోజుల కస్టడీకి కోరుతూ గన్నవరం కోర్టులో పిటిషన్. పీపీ రాకపోవడంతో జూలై 14కు వాయిదా వేసిన కోర్టు. సాయికృష్ణ కేసులో అడ్వకేట్స్ మార్పుపై విజయవాడ కోర్టులో విచారణ. అడ్వకేట్ను మార్చడం లేదని కోర్టుకు తెలిపిన విజయలక్ష్మి చెల్లెలు అడ్వకేట్ కనకదుర్గ. చెర్లపల్లి జైలు నుంచి బండి భగీరథ్ విడుదల. నిన్న బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ఉత్తమ్ శంకుస్థాపన. కాళేశ్వరంను కూలేశ్వరం చేసింది బీఆర్ఎస్ఏనని ఆగ్రహం. బోనాల ఉత్సవాలపై అన్ని శాఖల అధికారులతో మంత్రి సురేఖ సమీక్ష. ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి కళ్ళు శాఖ సమర్పించిన మంత్రి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో విద్యాసంస్థల బంద్. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత పర్యటన. అనుమతులు లేవని పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట. సింగరేణి కార్మికుల హక్కుల కోసం కృషి చేస్తానని కవిత హామీ. హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి ఫోబియా పట్టుకుంది. మీరు కట్టిన ఏకైక ప్రాజెక్ట్ కాళేశ్వరం కూలేశ్వరం అయిందన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో పెద్ద మనుషుల ముసుగులో భూదోపిడీకి నిరసనగా రోడ్డెక్కిన గ్రామస్తులు. అనంతపురంలోని వస్త్ర దుకాణాలలో చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్. నిందితుడి నుంచి 5 లక్షల నగదు, కారు స్వాధీనం చేసుకున్న పోలీసులు. న్యూజిలాండ్లో ల్యాండ్ అయిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. స్వాగతం పలికి ఆలింగనం చేసుకున్న ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లాక్సన్. గత 40 ఏళ్లలో భారత ప్రధాని న్యూజిలాండ్లో పర్యటించడం ఇదే తొలిసారి.